కాళేశ్వరం ఎవరి మానసపుత్రిక అనేది తెలియకుండానే పదవులు అనుభవించారా? అలాగైతే మీరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వాస్తవాలు చెప్పకుండా కొందరిని రక్షించే యత్నం చేస్తున్నారా? కంపెనీల చట్టం ప్రకారం కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ ఉండాలి. మరి ఆయన ఎవరు అంటూ కాళేశ్వరం గజ్వెల్ ఈఎన్సీ మేనేజింగ్ డైరెక్టర్ బి హరిరామ్ పై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణకు హాజరైన హరిరామ్ పైన 90కి పైగా ప్రశ్నలు సంధించింది. కాగా హరిరామ్ కొన్నిటికి సమాధానాలు దాటవేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్ల వివరాలను కోరగా రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు సమాచారం ఇవ్వలేదని బదులిచ్చారు. బ్యారేజీల వైఫల్యానికి నిర్మాణ స్థలాలు మార్చడమే కారణమా? మేడిగడ్డ బ్లాక్ 7 కుంగుబాటుకు కారణమేంటి అని ప్రశ్నించగా నేనేం చెప్పలేను అని జవాబిచ్చారు. అయితే వరద ప్రవాహ వేగాన్ని అంచనా వేయకపోవడం, గేట్లను మాన్యువల్ ప్రకారం ఎత్తకపోవడంతో సిసి బ్లాక్లు దెబ్బతిన్నాయి అని రక్షణ వ్యవస్థలపై ప్రభావం పడింది అని మీరు అఫిడవిట్లో పేర్కొన్నది వాస్తవమేనా అని కమిషన్ అడగ్గా అవును అని హరిరామ్ బదులిచ్చారు. తాను ఎవరిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు అన్నారు. ఇక ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహారెడ్డి తెలుసుకుందాం. కాళేశ్వరం కమిషన్ అయితే దూకుడు పెంచింది. కంటిన్యూగా వరుసగా 7 రోజుల నుంచి బహిరంగ విచారణ అయితే కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగా నిన్న మాజీ రిటైర్డ్ ఈఎన్సీ అండ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి హరిరామ్ ను విచారణకు తెలిసింది. ఆయన విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. సో ఇది సందర్భంగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది కమిషన్. ప్రధానంగా అసలు కార్పొరేషన్ ఏర్పాటు ఎందుకు చేశారు, ఎన్ని నిధులు తీసుకువచ్చారు, వాటికి ఉన్నటువంటి ఆదాయం అంటే, ఎన్ని అప్పులు కట్టారు, ఇక మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్ ఎవరు తయారు చేశారు, ఎవరు మానస పుత్రిక మేడిగడ్డ, అసలు తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సినటువంటి బ్యారేజ్ ని మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ డిజైన్ ఎవరు తయారు చేశారు అంటే వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అసలు ఆ రిపోర్ట్లన్నీ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆడిటింగ్ జరిగిందా వంటి ప్రశ్నలన్నింటినీ కూడా వేశారు. ఒకదాని వెనుక ఒకటి ప్రశ్నలు వేసి సమాధానాలని రాబట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంతకుముందు ఇచ్చినటువంటి అఫిడవిట్లను ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామిన్ చేసింది కమిషన్. సో అందులో భాగంగా మొదటిసారిగా ఈ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా వాస్తవానికి 152 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్ట్ ని నిర్మించాలని చెప్పి మొదట భావించినప్పటికీ మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ల సమావేశం తర్వాత ఈ ఆలోచన వచ్చిందని 3 బ్యారేజ్లు కట్టేటువంటి ఆలోచన వచ్చింది. అది ఆ తర్వాత డిజైన్ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారింది. 142 మీటర్ల వద్ద 142 మీటర్ల వద్ద కడుతూ డిజైన్ మార్పు చేశారనేటువంటి విషయాన్ని హరిరాము కమిషన్ ఎదుట ప్రస్తావించడం జరిగింది. ఇక కార్పొరేషన్ అయితే ₹1 ఖర్చు పెడితే ₹1.51 ఆదాయం మాత్రమే వస్తుందనేటువంటి విషయాన్ని కూడా హరిరాము ఈ సందర్భంగా చెప్పారు. ఆడిటింగ్ అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రభుత్వానికి వార్షిక నివేదికను అందజేస్తున్నాం, కానీ దానికి సంబంధించిన నివేదికనే అసెంబ్లీని అయితే ప్రవేశపెట్టలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హరిరామ్ కమిషన్ ఎదుట చెప్పారు. సో ఓవరాల్ గా ఒకవైపు విచారణ కొనసాగిస్తుంది, మరోవైపు కమిషన్ అయితే ఎప్పటికప్పుడు వచ్చినటువంటి కంక్లూజన్ వచ్చినటువంటి అంశాలతో రిపోర్టును కూడా సిద్ధం చేసేటువంటి పనిలో ఉంది. వీలైనంత త్వరలోనే ఈ కమిషన్ నివేదికను మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సంసిద్ధమవుతా ఉంది. సో అందులో భాగంగా ఈ రోజు కూడా విచారణను కొనసాగించబోతా ఉంది. ఈ విచారణకు ఈ రోజు మరికొంతమంది ఇంజనీర్లు హాజరు కాబోతా ఉన్నారు.